కాకానిపై సోమిరెడ్డి ఘాటు విమర్శలు. కాకాని గోవర్ధన్ రెడ్డి పచ్చి మోసగాడు అని, కేసులకు భయపడి పారిపోయిన పిరికి పంద అని, అతన్ని వెనకేసుకొచ్చే ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి మిగతా వాళ్ళకి బుద్ధి లేదా అని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ కేసు విషయంలో రైల్వే కోర్టులో హాజరై అనంతరం మీడియాతో మాట్లాడారు. తనపై అన్యాయంగా 17 కేసులు పెట్టించిన ఘనత కాకానికి దక్కుతుందన్నారు. అయినప్పటికీ నేనేం మాత్రం భయపడకుండా, పారిపోకుండా న్యాయస్థానంలో పోరాటం చేస్తున్నామన్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డి 100% అక్రమ మైనింగ్ లోని కోట్లు దోచుకున్నాడని ఆరోపించారు. గతంలో కూడా తనపైన లేనిపోని ఆరోపణలు చేసి తరువాత సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నాడని గుర్తు చేశారు. రాజకీయంగా నన్ను విమర్శిస్తే బాధపడనని, కానీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ సభ్యులను కూడా కించపరిచే విధంగా కాకాని మాట్లాడటం సిగ్గుచేటు అన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీ గురుమూర్తి మీ కుటుంబ సభ్యులను కూడా ఇదే విధంగా విమర్శిస్తే మీరు గమ్మునుంటారా అని సోమిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాకాని గోవర్ధన్ రెడ్డి నీచమైన వ్యక్తి అని సమర్థించి మీరు కూడా మనుషులేనా అని సోమిరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసులకు భయపడేదే లేదు అని ప్రగల్భాలు పలికిన కాకాని గోవర్ధన్ రెడ్డి కోసం దాదాపుగా 10 పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వాయిదా పడింది. ఏదైతే నర్మదారెడ్డి వెబ్సైట్ ద్వారా ఆనందే ముందుని అమ్మకం పెట్టాడో బజార్లో, దాన్ని నేను వాళ్ళ ఆనందయ్య గారు, ఆనందయ్య కొడుకు దాన్ని ఖండించారు. మేము ఆ ముందు అమ్మకానికి పెట్టలేదు, మాకు సంబంధం లేదు. దాని మీద కాకాని గోవర్ధన్ రెడ్డి అతని చేత నా మీద కేసు పెట్టించాడు, తప్పుడు కేసు పెట్టించాడు. అది కోర్టులో జరుగుతుంది. ఈరోజు వాయిదాకి వచ్చాము. ఇటువంటి 18 కేసులు, 17 కేసులు ఉన్నాయి. ఒకటి నేను అఫిడవిట్లో 17 కేసులు చూపించా, ఒక్క కేసు క్వాష్ అయింది. సరే, అవన్నీ ఫేస్ చేస్తాం. అది నేను అసెంబ్లీలో మాట్లాడితే ఇతను ఇక్కడ మాజీ మంత్రి, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరు ఇన్ఛార్జీలు అందరూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు కదా, వాళ్ళందరికీ, ఆ ఎమ్మెల్సీలకి, ఆ ఎంపీకి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడింది దరిద్రుడా, అష్ట దరిద్రుడా. మొన్న కేసులో పారిపోయినాడు. TV9 హైదరాబాద్లో నువ్వు పారిపోయినావని చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నాడంటే, ఆయన వాడు మా తల్లిని తండ్రిని తిట్టాడు. నేను ఒక్క మాట చెప్తుండా, ఆ చంద్రశేఖర్ రెడ్డి ఎమ్మెల్సీల నుంచి, ఎంపీల నుంచి, మాజీ ఎమ్మెల్యేల నుంచి, ఇన్ఛార్జీల నుంచి ఇదే భాష మిమ్మల్ని వాడిస్తా. మా వాళ్ళ చేత నేనైతే మాట్లాడలేను, ఎవరో ఒకరి చేత మాట్లాడిస్తా. మీ తల్లిదండ్రుల్ని దరిద్రుడు, సంకనాకుతాడు, ఈ చెత్త అసలు మా నోటి గుండా రావాలంటే కష్టంగా ఉంది. ఈ మాట్లాడిస్తా, మీరు చప్పట్లు కొట్టండి, మేము హ్యాపీ అని మెసేజ్ పెట్టండి, ఇటువంటి భాష వాడండి అని చెప్పి పెట్టండి. సిగ్గుండాలా. పబ్లిక్ లైఫ్లో ఉండేటప్పుడు మీరు ఒక పనికి మాలని వెనకేసుకొని వచ్చి, ఒక దోపిడీదారిని వెనకేసుకొని వచ్చి, ఈ కేసు తప్పుడు కేసా? ఆయన సొంత మండలం పొదలకూరు, ఆయన ఊరి పక్కన వరదాపురం, అక్కడ భారీ దోపిడీ, పట్ట పొగులు, వితౌట్ మైనింగ్ లీజ్, ఆ క్వార్జీ 100 కోట్ల క్వార్జీ తవ్వకం, 14 హిటాచీలు, ఒక 30 డంపర్లు, ఒక గోడౌన్లో ఎక్స్ప్లోజివ్స్, ఇంకొక ట్రక్లో ఎక్స్ప్లోజివ్స్, పేలుడు పదార్థాలు. ఇవన్నీ ఆయనకి తెలియదు. 2 బస్సుల్లో హిజ్రాలు వచ్చింది, ఆయనకి తెలియదు. ఏ పాపం మీరు చెప్పేది అది. ఒక 2 బస్సుల్లో రౌడీలు వచ్చింది, మీకు తెలియదు, ఆయనకి తెలియదు. ఆయన బుద్ధిమంతుడు, ఆయన బుద్ధుడు కాకానే. అక్కడ ఈరోజు ఏమి తేలింది, వరదాపురం రుస్తుం మైన్లో తవ్విన అక్రమ క్వార్జీ తోడేరులో స్టాక్ పెట్టారని వచ్చింది. అది కూడా తెలియదు ఆయనకి. ఆయన మంత్రిగా తోడేరులో స్టాక్ పెట్టింది కూడా తెలియదు. ఏ పాపం తెలియదని మీరు చెప్తున్నారు. సిగ్గుందా మీకు అంట? అటువంటి వాడిని జిల్లా అధ్యక్షుడికి ఎట్ట పెట్టుకున్నారు అంట. మీరు సిగ్గుతో తలదించుకోవాలా? మీరు మాట్లాడతారా? ఏం మాట్లాడినాడు ఆయన? నేను మొగోడిని, నేను బెదిరింపులు అదిరింపులకి నేను భయపడేవాడిని కాదు, ఇక్కడుండా అన్నాడు. ఎక్కడ పోయాడు?
ఎక్కడికి పోయాడు? నేను పారిపోను, పోలీసులు వచ్చి అరెస్ట్ చేసుకోండి అన్నాడు. తప్పు చేశాడు కాబట్టి పారిపోయాడు. అంతకుముందు పారిపోయినాడు. నా మీద ఇతర దేశాల్లో 1000 కోట్ల ఆస్తులు ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడు. సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్ని దేశాలు. 2 నెలలు పారిపోయి సుప్రీంకోర్టులోంచి బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదే పక్కనుండే రూరల్ పోలీస్ స్టేషన్లో 2 నెలలు హెడ్ కానిస్టేబుల్ సంతకం పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు పారిపోయినాడు. 6 టీములు పనిచేస్తున్నాయంట, మాకు తెచ్చిన సమాచారం. ఎక్కడా దొరకటం లేదంట. ఇటువంటి మోసగాళ్ళు, పారిపోయే పిరికి బందులు, దోపిడీ చేసే పట్టపొగులు, దోపిడీ చేసే దొంగలు, వాళ్ళని గురించి మీరందరూ రోజుకో స్టేట్మెంట్ ఇస్తారా? రోజుకో స్టేట్మెంట్. చంద్రశేఖర్ రెడ్డి, నీకు ఆయన చాలా బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడా? నువ్వు కూడా బుద్ధిమంతుడివి, అందుకని ఆయన బుద్ధిమంతుడు కనిపిస్తున్నాడు. నీకు సిగ్గు శర్మ ఉంటే, దమ్ము ఉంటే తీసుకొచ్చి నోటీసులు రిసీవ్ చేసుకోమను. పోలీసులకు దగ్గరికి వచ్చి విచారణలో నోటీసులు తీసుకోమను. తప్పు చేయకపోతే చెప్పమను. మీ బ్యాచ్కి సిగ్గు శర్మ ధైర్యం ఉంటే పిలిపించండి అతన్ని. తప్పుడు కేసులు పెట్టామని చెప్పి చెప్తారా? అంటే ఏంటి ఇంకా అంత? అంటే రుస్తుం మాయన్ వరదాపురం, తాడిపత్రి పంచాయతీ, పొదలకూరు మండలంలో, మొగళ్ళూరులో, ముదిగేడులో, దేవపూడిలో ఎవరు దోచుకున్నారు? ఆయన మంత్రి, ఆయనకేం తెలీదు. అన్నీ పర్ఫెక్ట్గా జరిగాయి. మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదు. నేను చూసి ఓర్చుకుంటున్నాం. ఎవ్వరి గురించి మేము మాట్లాడటంలే. ఈరోజు చేసిన పాపాలు అనుభవిస్తున్నాడు. చేసిన పాపాలు. ఒక వ్యక్తి అప్స్టాండ్ కావటం, టెలిఫోన్ దగ్గర ఉండకూడదు. నాకు ఒక ఆయన చెప్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి టైంలో తప్పుడు కేసులు పెట్టారంటే ఒక ఇన్ఛార్జి కడప జిల్లా. ఆయన చెప్తున్నాడు, అన్నా ఆ జైలైనా మేలన్నా నన్ను మళ్ళీ జైలుకి పంపించారు. నేను అప్స్కాండ్ అయినప్పుడు పడిన బాధ పెళ్ళాం పిల్లకాయలతో మాట్లాడడానికి లేదు, నా స్నేహితులతో మాట్లాడడానికి లేదు, ఫోన్ పక్కన పెట్టుకునేదానికి లేదు, క్రెడిట్ కార్డు వాడుకునేదానికి లేదు, ఏదన్నా సౌండ్ వస్తే భయపడి నిద్రపోము, నరకం అనిపించాను. తప్పుడు కేసు పెడితే నేను బెయిల్ కోసం, ఆ తర్వాత ఇంకో కేసులో జైలుకి పోయాను, జైలే మేలు అనిపించింది. అటువంటి నరకం చూస్తున్నావు కాకానే, అటువంటి నరకం చూస్తున్నావు. నా మీద పెట్టావు, ఫస్ట్ కేసు పెట్టావు, పోలీసులు నోటీస్ ఇస్తే వెంకటాచలంలో పోయి కూర్చున్నా. నేను ఇచ్చిన డాక్యుమెంట్స్ చూసి నోరు తెలుసుకున్నారు పోలీసులు. నువ్వు 10 నిమిషాలకి ఫోన్ చేస్తున్నావు, నేను అక్కడ కూర్చున్నా. ప్రతి 10 నిమిషాలు పెట్టా. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమని పోలీసులకు చెప్పా. పంపించి పోలీసులు ప్రతిసారి నేను హైకోర్టుకు పోలేనని చెప్పా. ఆ కేసు హైకోర్టు క్వాష్ చేసింది. 2వ కేసు పెట్టావు, వచ్చి అరెస్ట్ చేసుకోమని చెప్పా. కొరవన్నీ బెయిలబుల్ కేసులు పెట్టావు, చేసుకోమను, వాయిదాలకు వస్తా. అంటే మేమేం తప్పు చేయకుండా మమ్మల్ని కోర్టు చుట్టూ తిప్పుతున్నావు. నువ్వు మాత్రం విచారణకు వచ్చేదానికి నీకు దమ్ము లేదు. అటువంటి పనికి మాలినోళ్ళని జగన్మోహన్ రెడ్డి మంత్రులుగా, ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా, ఆయన ఉమ్మడి 10 నియోజకవర్గాలకి ఆయన నాయకుడంట. అంటే ఆయన్ని చూసి నేర్చుకోమని జిల్లాలో ఉండే కొరవ వైసీపీ వాళ్ళు కూడా ఇతని మాదిరిగా దోపిడీలు, దొంగతనాలు, పనికి మాలిన పనులు, తప్పుడు పనులు చేసి పారిపోతూ ఉండేటట్టుగా కొరవాళ్ళు కూడా ఫాలో కావాలి. సిగ్గుండాల. జగన్మోహన్ రెడ్డికి సిగ్గుండాల. ఆ రోజు చెప్పుతో కొట్టుండాలి. నువ్వు మా తల్లిదండ్రుల గురించి మాట్లాడినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న నీ సతీమణి గురించి మాట్లాడితే మా నాయకులు ఎత్తి లోపలించారు, కేసు పెట్టి ఎత్తి లోపలించారు. ఆ పని నువ్వు వల్లభనేని వంశీ టైంలో చేసి ఉండాలా, కాకాని గోవర్ధన్ టైంలో నువ్వు చేసి ఉండాలా. నీకు లేదు. నువ్వు ఆ పనికి మాలిన వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే నవ్వుతా, ఎగరతా, కులకతా కూర్చున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే నీకు ఈ గతి పట్టింది. 11 సీట్లు వచ్చినాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి ఆ రోజు తల్లులు తండ్రుల మీద మాట్లాడినప్పుడు నువ్వు ముఖం మీద కొట్టి సస్పెండ్ చేసి ఉంటే, ఇటువంటి కనీసం ఆ వల్లభనేని వంశీ మీద యాక్షన్ తీసుకొని ఉంటే ఇంకో 4-5 సీట్లు ఏమన్నా పెరుగుండే. నీకు నీ పార్టీ అంతం కావడానికి కారణం ఇటువంటి పనికి మాలిన వాళ్ళని నువ్వు సమర్థించడం. అంటే ఇప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆయన పేరేంది, గోవర్ధన్ రెడ్డి ఎంత సమర్థుడంటే పారిపోయే దాంట్లో
ఇప్పుడు మెహల్ చోక్సీ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 13,000 కోట్లు మోసం చేసి ఆ బ్యాంకులో దోపిడీ చేసినోడు ఈరోజు బెల్జియంలో అరెస్ట్ చేశారు. ఇక్కడ ముంబై పేలుళ్లలో రాణాని అరెస్ట్ చేశారు. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి దొరకటం లేదంట. 5-6 టీములు తిరుగుతున్నాయి. అంటే వాళ్ళిద్దరికంటే కూడా గనుడు పారిపోయే దాంట్లో, పోలీసులు కళ్ళు కప్పే దాంట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటర్నేషనల్ లెవెల్లో నంబర్ 1. నేషనల్ కాదు, ఆ బెల్జియంలు ఎక్కడెక్కడున్న వాళ్ళందరినీ పట్టుకొస్తున్నారు. బట్ కాకాని దొరకటంలా. ఎక్కడ నేర్చుకున్నావు ఇదంతా? ఏ స్కూల్లో నేర్చుకున్నావు? ఎవరు నీకు ట్రైనింగ్? ఎవరు బ్యాక్గ్రౌండ్? జగన్మోహన్ రెడ్డి అన్న అరెస్ట్ అయ్యి చేయలేకపోయాడు, కానీ నువ్వు మాత్రం దొరికేటట్లేవు. ఎవరేం చేస్తారు చెప్పండి? పోలీసులు సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. లుకౌట్ నోటీస్ ఇచ్చారు. ఆఖరాన లుకౌట్ అంటే ఇతర దేశాలకి పారిపోతాడనే భయం కూడా పోలీసులో ఉంది. అంత చాణక్యుడు, చాకచక్యం కలిగిన వాడు కాకాని గోవర్ధన్ రెడ్డి. దోపిడీలు, దొంగతనాలు, పారిపోవటాలు, తప్పుడు కేసులు పెట్టించడాల్లో ఆయన నంబర్ 1. కర్మ, మన నెల్లూరు జిల్లాలో అటువంటి వాళ్ళు పుట్టి పెరగటం కర్మ.